హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ అండి. ఆన్లైన్ క్లాసెస్ రీజనింగ్ పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ అండి. గ్రాండ్ టెస్ట్ 17 అండి. 61 నుంచి 80 క్వశ్చన్స్ అండి. ఒకసారి చూద్దాం. 61 క్వశ్చన్ అండి. వాట్ కమ్స్ ఇన్ ద బ్లాంక్ ప్లేసెస్ ఇన్ ద నెంబర్ సిరీస్ గివెన్ బిలో? ఈ క్రింది ఇవ్వబడిన సంఖ్యా శ్రేణిలో ఖాళీ స్థలంలో ఏమి వస్తుంది అన్నాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే 3840 384 48 8 డాష్ అన్నాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే 3840 ఏమైందంటండి 384 48 డాష్ అన్నాడండి. ఒకసారి చూస్తే 3840 డివైడెడ్ బై 10 3840 డివైడెడ్ బై 10 అంటే ఎంత వచ్చిందండి మనకి 384 వచ్చిందండి. అదేవిధంగా 384 డివైడెడ్ బై 8 384 డివైడెడ్ బై 8 అంటే ఎంత వచ్చిందండి 384 డివైడెడ్ బై 8 అంటే ఎంత 48 వచ్చిందండి. అదేవిధంగా 48 డివైడెడ్ బై 6 48 డివైడెడ్ బై 6 అంటే ఎంత అండి 8. ఒకసారి కానీ ఇక్కడ చూసినట్టయితే 10 8 6 10 8 6 అనేవి మనకి ఏ నెంబర్స్ అవుతాయండి ఈవెన్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్ చూస్తే 8 డివైడెడ్ బై ఇక్కడ ఎంత రావాలండి 4 8 డివైడెడ్ బై 4 8 డివైడెడ్ బై 4 అంటే ఎంత వచ్చిందండి మనకి 2 అంటే మన ఆన్సర్ ఎంత వచ్చిందండి 2. ఓకేనండి, ఇలా వచ్చిందండి ఆన్సర్. 8 డివైడెడ్ బై 2 అంటే 8 డివైడెడ్ బై 4 అంటే 2 వచ్చింది. ఇదే లెక్కని ఇంకొక విధంగా చేద్దామండి. ఒకసారి చూసినట్టయితే 3840 384 48 8 డాష్ అని ఇచ్చాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే ఇలా చూద్దామండి. 8 48 అయిందంటే ఎంత అండి 6 8 6 ఆర్ ఎంత 48. మళ్ళీ 48 384 అయిందంటే ఎంత అండి 8 48 8 జార్ ఎంత అండి 384. అదేవిధంగా 6 8 అనేది ఏ నెంబర్స్ అండి మనకి ఈవెన్ నెంబర్స్ అండి. 6 8 తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్ ఎంత అండి 10 అండి. 384 ఇంటూ 10 అంటే ఎంత వచ్చిందండి మనకి 3840 అంటే 6 8 10 అండి. అంటే 10 8 6 నెక్స్ట్ టైం రావాలండి 4 రావాలి. అంటే 4 రావాలంటే ఇక్కడ ఏం తీసుకోవాలండి మనం 2 తీసుకోవాలి. 2 4 జార్ ఎంత అవుతుందండి మనకి 8 అంటే 2 4 జార్ ఎంత అవుతుందండి మనకి 8 అంటే మన ఆన్సర్ ఏమవుతుందండి ఇక్కడ 2 అండి. అంటే ఆప్షన్ ఏమవుతుందండి మనకి ఆప్షన్ 2 ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి, ఆప్షన్ 2 ఈజ్ రైట్. అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి 2 అండి. ఆన్సర్ 2 అండి. ఓకే అండి, నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి ఇలా చూద్దామండి. ఒకసారి 3 8 22 4 8 18 6 4 20 9 3 ఇలా ఇచ్చాడండి. ఒకసారి చూసినట్టయితే ఇలా ఇచ్చాడండి. ఇలా 3 8 22 నెక్స్ట్ అదేవిధంగా ఇలా ఇచ్చాడండి 4 9 18 నెక్స్ట్ చూసినట్టయితే ఇలా ఇచ్చాడండి 6 4 20 నెక్స్ట్ అండి 9 3 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే 3 + 8 అంటే ఎంత అండి 11 3 + 8 అంటే 11 2 జార్ ఎంత అండి 22 ఇదిగోండి 22. నెక్స్ట్ చూస్తే ఈ రెండు అండి 4 + 9 4 ఓకే అండి. ఒకసారి చూసినట్టయితే 4 + 5 అంటే ఎంత అండి 9 2 జార్ ఎంత అండి 18 ఇదిగోండి 18 4 + 5 అంటే ఎంత 9 2 జార్ ఎంత 18. నెక్స్ట్ చూస్తే 6 + 4 అంటే 10 2 జార్ ఎంత అవుతుందండి 20 ఓకే అండి ఇదిగో 20 6 + 4 10 అండి 10 2 జార్ ఎంత 20. నెక్స్ట్ చూస్తే 9 + 3 అంటే ఎంత అండి 12 2 జార్ ఎంత అవుతుందండి మనకి 24 అవుతుందండి. 12 2 జార్ ఎంత 24 9 + 3 అంటే 12 2 జార్ ఎంత అండి 24 అంటే మనకి 24 ఏ ఆప్షన్లో ఉందండి సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి, 24 అనేది ఏ ఆప్షన్ అండి సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి కానీ చూసినట్టయితే సెలెక్ట్ ద ఆడ్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఈ క్రింది వాణిలో భిన్నమైన దానిని గుర్తించండి అన్నాడండి. ఒకసారి కానీ చూస్తే ఫస్ట్ ఏమి ఇచ్చాడండి 3 8 1 నెక్స్ట్ చూసేసి 4 48 4 నెక్స్ట్ థర్డ్ కానీ చూసినట్టయితే ఒకసారి థర్డ్ ఆప్షన్ చూస్తే 8 55 3 నెక్స్ట్ అండి ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ చూస్తే 5, 10, 4
అంటే భిన్నమైనది అంటే 3 ఒకే విధంగా ఉండాలి, ఒక డిఫరెంట్గా ఉండాలండి. డిఫరెంట్గా ఉన్నది మన ఆన్సర్ అయింది. ఒకసారి చూస్తే 3, 8, 1 అంటే ఒకసారి చూస్తే ఇక్కడండి 3 + 1 అంటే ఎంత వచ్చిందండి 4. ఓకే అండి. నెక్స్ట్ ఇదే విధంగా 3 - 1 అంటే ఎంతండి 2. ఇప్పుడు చూస్తే 4 2 0 ఎంత అవుతుందండి 8. ఇదిగోండి మిడిల్ నెంబర్ 8. నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ 4 + 4 ఓకేనండి. 8 + 4 ఒకసారి కానీ చూసినట్టయితే 8 + 4 అంటే ఎంతండి 12. నెక్స్ట్ అదేవిధంగా 8 - 4 అంటే ఎంతండి 4. 12 4 0 ఎంత అవుతుందండి మనకి 48. ఇదిగోండి మిడిల్ నెంబర్ 48. ఓకే అండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే 8 + 3 8 + 3 అంటే 11. 8 - 3 అంటే 5. 11 5 0 ఎంత అవుతుందండి మనకి 55. ఇదిగోండి మిడిల్ నెంబర్ ఎంత అండి 55. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి 5 + 4 అంటే ఎంత అండి 9. 5 - 4 అంటే 1. 9 1 0 ఎంత అండి 9. కానీ ఇక్కడ ఎంత వచ్చిందండి మిడిల్ నెంబర్ 10 వచ్చింది. అంటే మనకి దీంట్లో భిన్నంగా ఉన్న ఆన్సర్ ఏంటండి 4th ఆప్షన్. అంటే మనకి ఏ ఆప్షన్ రాంగ్ అవుతుందండి 4th ఆప్షన్ ఈజ్ రాంగ్. అంటే 3 ఒకే విధంగా ఉన్నాయండి. మిడిల్ నెంబర్ వచ్చింది 8 మిడిల్ నెంబరే, 48 మిడిలే, 55 కూడా మిడిల్ నెంబరే వచ్చింది. కానీ 10 ఇక్కడ 9 రావాలి, కానీ ఇక్కడ ఏమొచ్చింది మిడిల్ నెంబర్ 10. అంటే దీంట్లో భిన్నంగా ఉన్న ఆప్షన్ ఏంటండి 4th ఆప్షన్. ఓకే అండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఓకే అండి. ఇఫ్ circular is coded as 77 then the arrangement is coded as అన్నాడు. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో సర్క్యులర్ అనగా 77గా కోడ్ చేశారు. అయితే అదే కోడ్ భాషలో అరేంజ్మెంట్ను ఏ విధంగా కోడ్ చేస్తారని ఇచ్చాడండి. ఒకసారి చూస్తే CIR CU LAR అని ఇచ్చారండి. అంటే సర్క్యులర్ని ఏమని కోడ్ చేశారంటే అండి 77. ఒకసారి చూస్తే సర్క్యులర్ని ఏమంటండి 77 కోడ్ చేశారు. మనం దేన్ని కనుక్కోమన్నారు అరేంజ్మెంట్. C అంటే ఎంత 3, I అంటే 9, R అంటే 18, C అంటే 3, U అంటే 21, L అంటే 12, A అంటే ఎంతండి 1, R అంటే ఎంతండి 18. ఒకసారి కానీ చూసినట్టయితే 3 + 9 + 18 + 3 + 21 + 12 + 1 + 18. ఒకసారి 3 + 9 అంటే 12, 12 + 18 అంటే 30, 30 + 3 అంటే 33, 33 + 21 అంటే ఎంత వచ్చిందండి మనకి ఎంతండి 33 + 21 అంటే 54, 54 + 12 అంటే ఎంత వచ్చిందండి 54 + 12 అంటే 64, 64 + 1 అంటే 65, 65 + 8 అంటే 73, 73 + 10 అంటే ఎంతండి 83, 83 వచ్చిందండి మనకి. ఓకే అండి. ఈ 83లో మనకు కానీ ఎంత వచ్చింది 77. ఒకసారి చూస్తే 1 2 3 4 5 6 7 8 మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి మనకు వచ్చేసి 8 నెంబర్స్ ఉన్నాయండి. ఓకే అండి. ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి మనకి 8 నెంబర్స్. ఒకసారి చూస్తే ఓకే అండి 3 + 9 12, 12 + 18 30, 30 + 3 33, 33 + 1 34, 34 + 20 54, 54 + 12 54 + 12 అంటే 66, 66 + 1 అంటే 67, 85 75, 75 + అంటే 85 వస్తుందండి. ఒకసారి కానీ చూస్తే 85 మైనస్ టోటల్ నెంబర్స్ అండి మైనస్ చేశాడు. టోటల్ లెటర్స్ వచ్చేసి ఒకసారి 1 2 3 4 5 6 7 8 మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయండి 8. ఓకే అండి. 85 - 8 అంటే ఎంత వచ్చిందండి మనకి 77. అగోండి 77 వచ్చిందండి. ఇప్పుడు మనం దేనికి కనుక్కోవాలండి మనకు వచ్చేసి మనం అరేంజ్మెంట్ కనుక్కోవాలండి. ఒకసారి చూస్తే ఏ అరేంజ్మెంట్లో ARR ARRA ARRA NG నెక్స్ట్ NGE MENT అండి అరేంజ్మెంట్ కనుక్కోవాలండి. ARRA NGE MENT. ఓకే అండి. అరేంజ్మెంట్ యొక్క కోడ్ ఎంత కనుక్కోమన్నాడండి. ఏ పొజిషన్ ఎంత అండి 1, R అంటే ఎంత అండి 18, R అంటే 18, A అంటే ఎంత అండి 1, N అంటే 14, G అంటే 7, E అంటే 5, M అంటే 13, E అంటే 5, N అంటే 14, T అంటే ఎంత వచ్చిందండి మనకి 20. ఓకే అండి. ఒకసారి కౌంట్ చేస్తే
1 ప్లస్ 18 ప్లస్ 18 ప్లస్ 1 ప్లస్ 14 ప్లస్ 7 ప్లస్ 5 ప్లస్ 13 ప్లస్ 5 ప్లస్ 14 ప్లస్ 20. ఒకసారి కానీ చూసినట్టయితే టోటల్ లెక్కేస్తున్నా అంటే కౌంట్ చేస్తున్నా 1. 18 ప్లస్ 18 అంటే 36 ప్లస్ 1 అంటే 37, 37 ప్లస్ 1 అంటే 38, 38 ప్లస్ 4 అంటే ఎంత అండి 42, 42 ప్లస్ 10 అంటే 52, 52 ప్లస్ 7 అంటే 59, 59 ప్లస్ 5 అంటే ఎంత అండి 64, 64 ప్లస్ 3 అంటే 67, 67 ప్లస్ 10 అంటే 77, 77 ప్లస్ 5 అంటే ఎంత అండి 82, 82 ప్లస్ 4 అంటే ఎంత వచ్చిందండి 86, 86 ప్లస్ 10 అంటే 96, 96 ప్లస్ 10 అంటే ఎంత అండి 116 వచ్చిందండి 116. ఇప్పుడు ఏం చేయాలండి టోటల్ లెటర్స్ చూడాలండి. టోటల్ లెటర్స్ ఒకసారి కానీ చూస్తే టోటల్ లెటర్స్ అరేంజ్మెంట్లో టోటల్ లెటర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11. 116 మైనస్ 11 అంటే ఎంత వచ్చిందండి మనకి 105. ఓకే అండి, అంటే మన ఆన్సర్ ఏమవుతుందండి 105. ఓకేనండి, చూసినట్టయితే సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి, సెకండ్ ఆప్షన్. ఓకే అండి, టోటల్ సమ్ చేశాడండి. సమ్ చేసి టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయో అంత మైనస్ చేశాడండి. ఓకే అండి, టోటల్ మొత్తం సమ్ చేస్తే 116 మైనస్ అంటే మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయండి 11 లెటర్స్ ఉన్నాయి. 106లోంచి 11 తీసేస్తే ఎంత వచ్చిందండి మనకి 105 వచ్చిందండి. ఓకే అండి, నెక్స్ట్ కానీ చూసినట్టయితే నెక్స్ట్ అండి ఒకసారి 65. చూస్ ఏ నెంబర్ ఫ్రమ్ ది ఆల్టర్నేట్ గివెన్ బిలో which bears the same relationship with the third number as the relationship that but the first two terms bear. ఈ క్రింది ఇచ్చిన మొదటి రెండు సంఖ్యల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని మూడో సంఖ్యలతో కలిపి ఐచ్ఛికాల నుండి కనుగొనండి అన్నాడండి. ఒకసారి చూస్తే 732 ఏమైందంటండి 84 ఈ సేమ్ యాజ్ 563 డాష్ అని ఇచ్చాడండి. ఒకసారి చూస్తే 7 into 3 into 7 into 3 into 2 అండి. ఓకే అండి, 7 3 జార్ ఎంత అండి 21, 21 2 జార్ ఎంత వచ్చిందండి మనకి 42. మనకి 84 42 84 అవ్వాలంటే ఏం ఛాన్స్ ఉందండి 42 2 జార్ ఎంత అండి 84. ఓకే అండి, 7 into 3 into 2 అంటే 42, 42 2 జార్ ఏమొచ్చిందండి 84. నెక్స్ట్ చూస్తే 5 into 6 into 3, 5 6 జార్ ఎంత అండి 30, 33 జార్ ఎంత వచ్చిందండి 90. అంటే ఇక్కడ మనం ఏంతో చేసామండి ఇంటూ 2 చేసాం. మరి 92 జార్ ఏం రావాలండి మనకు వచ్చేసి 180. అంటే మన ఆన్సర్ ఏం కరెక్ట్ అవుతుందండి 180 అనేది ఏ ఆప్షన్ అండి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. ఓకే అండి, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్, 180 ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి చూస్తే ఫైండ్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఈ క్రింది ఇచ్చిన ప్రశ్నలో లోపించిన అక్షర సమూహాన్ని గుర్తించండి అన్నాడండి. ఒకసారి చూస్తే SHRI నెక్స్ట్ UKWP నెక్స్ట్ వచ్చేసి XPDA డాష్ అని ఇచ్చాడండి. ఒకసారి కానీ చూస్తే ఎస్ అంటే ఎంత 19, హెచ్ అంటే 8, ఆర్ అంటే ఎంత అండి 18, నెక్స్ట్ ఐ అంటే 9, యు అంటే 21, కే అంటే 11, డబ్ల్యూ అంటే 23, పి అంటే 16, ఎక్స్ అంటే 24, పి అంటే 16, డి అంటే 4, ఏ అంటే ఎంత అండి 1. ఒకసారి చూస్తే ఇలా 4 4 డివైడ్ చేశాడండి. ఒకసారి చూస్తే 19 21 అయిందంటే ఎంత అండి +2. నెక్స్ట్ చూస్తే 21 24 అయిందంటే ఎంత అండి +3. ఓకే అండి, +2 +3. నెక్స్ట్ ఫస్ట్ క్లోజ్ చూద్దాం. అంటే 24 + 4 అంటే ఎంత వచ్చిందండి ఇక్కడ కానీ చూస్తే 24 + 4 అంటే 28. 28 అంటే మనకి ఏమొచ్చిందండి బి వచ్చిందండి. 28 అంటే మనకి ఏం ఛాన్స్ ఉందండి బి ఛాన్స్ ఉందండి. ఓకేనండి, బి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కానీ చూసినట్టయితే అదేవిధంగా +2 +3. నెక్స్ట్ ఇక్కడ ఏం రాయొచ్చు +5 కూడా రాయొచ్చు. +5 అంటే 24 + 5 అంటే 29. 29 అంటే ఏం ఛాన్స్ ఉంది సి కూడా ఛాన్స్ ఉంది. అంటే బి ఛాన్స్ ఉంది, సి ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ కానీ చూస్తే ఒకసారి చూస్తే 8 కాస్త 11 అయిందండి. అంటే +2తో స్టార్ట్ అయిన తర్వాత ఎవరితో రావాలి +4తో రావాలి, +3తో. 8 కాస్త 11 అంటే +3, 11 కాస్త 16 అంటే +5, +3 +5. నెక్స్ట్ ఏం రావాలండి +7 రావాలండి. అంటే ప్రైమ్ నెంబర్స్ అండి. 16 + 7 అంటే 23. 23 పొజిషన్ ఏమొచ్చిందండి మనకి
23 పొజిషన్ ఏమొచ్చిందండి డబ్ల్యూ వచ్చిందండి. ఓకే అండి 23 పొజిషన్ డబ్ల్యూ. నెక్స్ట్ చూస్తే 18 కాస్త 23 అంటే ఎంత వచ్చిందండి +5 అండి. +2తో అయిపోయింది, +3తో అయిపోయింది, +5. మళ్ళీ 23 కాస్త అంటే +18 కాస్త 23 అండ్ 18 కాస్త 18 + 5 అంటే 23 తర్వాత వచ్చేది ఏంటండి +7 అంటే 23 + 7 అంటే 30ని ఎలా రాయొచ్చండి 30ని 26 + 4 4th పొజిషన్ ఏమొచ్చింది మనకి 4th పొజిషన్ డి 26 + 4 అంటే డి. నెక్స్ట్ అండి 30 + 11 అంటే 41 ఎలా రాయొచ్చండి 26 + 15 పొజిషన్ ఓ అంటే మనకి ఏమొచ్చిందండి సి. ఇగో ఇక్కడ బి ఛాన్స్ ఉంది, సి ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఆప్షన్కి డబ్ల్యూ వచ్చింది, ఓ వచ్చింది, కానీ ఇక్కడ ఓ అంటే ఇక్కడ బి ఆప్షన్లో ఎన్ వచ్చింది కానీ ఓ ఉందా లేదండి. అంటే మనకి ఏం ఛాన్స్ ఉందండి ఇక్కడ మనకు వచ్చేసి ఏం ఛాన్స్ ఉందండి సి ఛాన్స్ ఉంది. అంటే +2 +3 ప్రైమ్ నెంబర్ ఛాన్స్ ఉంది ఫస్ట్ దానికి. అంటే ఎంత వచ్చిందండి మనకి వచ్చేసి ప్రైమ్ నెంబర్ అంటే 29 26 + 3 పొజిషన్ ఏమొచ్చిందండి సి వచ్చిందండి. ఓకే అండి +2 +3 +5 అండి. నెక్స్ట్ చూస్తే +3 +5 నెక్స్ట్ +3 +5 +7 అండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే +5 +7 +11. నెక్స్ట్ ఎవరితో వెళ్ళాలండి +7 9 కాస్త 16 అయిందంటే +7 16 తర్వాత 7 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఎంత అండి 11 16 + 11 అంటే 27 ఏ నెల రాయొచ్చండి నేను 27 26 + 1. నెక్స్ట్ అండి 27 అంటే 11 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 13 27 + 13 అంటే 40ని 26 + 14 అంటే ఏం రాయొచ్చండి ఎన్ రాయొచ్చండి. అంటే ఏం చేశాడంటే అండి ఒకసారి కానీ చూసినట్టయితే ఒకసారి ప్రైమ్ నెంబర్స్ అంతా 2 3 5 7 11 13 ప్రైమ్ నెంబర్స్ని ఫస్ట్ 2తో చేశాడండి. ఇదిగోండి 2 3 5 ఇదిగోండి 2 3 5. నెక్స్ట్ ఎవరితో వచ్చారండి 2తో అయిపోయిన తర్వాత 3తో స్టార్ట్ చేశాడండి 3 5 7తో వెళ్ళాడండి. నెక్స్ట్ 3తో కూడా అయింది. నెక్స్ట్ ఎవరితో వెళ్ళారండి కాంబినేషన్ 5 7 11 కాంబినేషన్తో వెళ్ళాడండి థర్డ్ కాంబినేషన్. ఫోర్త్ కాంబినేషన్ ఎవరితో వెళ్ళాడండి 5తో వెళ్ళిన తర్వాత 7 11 13 ఇదండి కాంబినేషన్. ప్రైమ్ నెంబర్స్ని ఇలా కాంబినేషన్తో వచ్చాడు. ఫస్ట్ 2 3 5తో వెళ్ళాడు, తర్వాత 3 5 7తో వెళ్ళాడు, తర్వాత 5 7 11తో వెళ్ళాడు, తర్వాత 7 11 13తో వెళ్ళాడు. ఓకే అండి మన ఆన్సర్ ఏమొచ్చిందండి CWON. అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి కానీ చూస్తే స్టేట్మెంట్ ఇచ్చాడండి 67 క్వశ్చన్. స్టేట్మెంట్ ప్లీజ్ కన్సల్ట్ మీ బిఫోర్ మేకింగ్ ఎనీ డిసిషన్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఎజంప్షన్స్ ఏమని ఇచ్చాడంటే ఊహలు యూ మే టేక్ ఏ రాంగ్ డిసిషన్. నెక్స్ట్ ఎజంప్షన్ 2 ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టేక్ ఏ రైట్ డిసిషన్ అని ఇచ్చాడండి. అంటే ప్రకటన ఏమి ఇచ్చాడంటే ఒకసారి కానీ చూస్తే ప్రకటన ఏమి ఇచ్చాడంటే పెట్టుబడుల గురించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నన్ను సంప్రదించండి అన్నాడు. అంటే ఇన్వెస్ట్ చేసే ముందు ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు ముందుగా సంప్రదించమన్నాడు. ఎందుకు ఏదైనా రాంగ్ డిసిషన్ తీసుకోవచ్చంట, అదేవిధంగా ఏమన్నా పొరపాటు జరగవచ్చంట. అందుకనే ఏమన్నాడు పెట్టుబడులు పెట్టే ముందు నన్ను సంప్రదించండి అని ఇచ్చాడండి స్టేట్మెంట్. ఒకసారిగా చూస్తే ఊహలు ఏమి ఇచ్చారంటే ఊహలు మీరు పొరపాటున నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పొరపాటు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టే ఏమన్నాడు నన్ను సంప్రదించండి అన్నాడు. అంటే మనకి ఏమవుతుంది ఊహ 1 ఏమవుతుంది కరెక్ట్ అవుతుంది. ఎందుకు కరెక్ట్ అవుతుంది సార్ అంటే పొరపాటు చేసే అవకాశం ఉంటేనే కాబట్టి నన్ను సంప్రదించమని అడిగింది. అంటే ఫస్ట్ ఊహ ఏమవుతుందండి సరైనది అవుతుంది. ఊహ 2 ఏమవుతుందంటే సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు సంప్రదించండి అంటే ఓకే నేను సంప్రదించకుండా ఉండకుండా ఉంటే మనం ఏ నిర్ణయం తీసుకోవాలి సరైన నిర్ణయం తీసుకోవాలి. సరైన నిర్ణయం తీసుకోకపోతే ఏమవుతుంది పొరపాటు జరిగే అవకాశం ఉంది. అంటే సరైన నిర్ణయం తీసుకోవడం
చాలా ముఖ్యం. సరైన నిర్ణయం తీసుకోవడం అనేది ఏమవుతుంది, చాలా ముఖ్యం. ఎందుకంటే ఒకవేళ సరైన నిర్ణయం తీసుకోకపోతే ఏమవుతుంది, పొరపాటు జరిగే అవకాశం ఉంది. పొరపాటు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏమన్నాడు, నన్ను సంప్రదించండి అన్నాడు. అంటే ఇది కూడా ఏమవుతుందండి, ఊహ 2 కూడా ఏమవుతుందండి, సరైనది అవుతుంది. అంటే ఊహ 1 మరియు ఊహ 2 అంతర్లీనమైతే 2 సరైనవి అవితే. ఓకే అండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ క్రో CROW క్రో ఈజ్ కోడెడ్ యాజ్ 64. అదేవిధంగా ఈగల్ EAGLE ఈగల్ ఈజ్ కోడెడ్ యాజ్ 125. దెన్ ద ప్యారెట్ ఈజ్ PARROT ప్యారెట్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్ అని ఇచ్చాడండి. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో క్రో అంటే 1 2 3 4 మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయండి, 4 లెటర్స్ ఉన్నాయి. 4 క్యూబ్ అంటే ఏమవుతుందండి, 64. నెక్స్ట్ ఈగల్ 1 2 3 4 5 మొత్తం టోటల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయండి, 5. అందుకని 5 క్యూబ్ అంటే ఎంత అవుతుందండి, 125. నెక్స్ట్ అండి ప్యారెట్లో మొత్తం ఎన్ని ఉన్నాయండి, 6 క్యూబ్ అంటే ఎంత వచ్చిందండి మనకి, 216. అంటే మన ఆన్సర్ ఏది కరెక్ట్ అవుతుందండి, ఫస్ట్ వన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి. క్రౌలో 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 4 క్యూబ్ చేశానండి. ఈగల్లో 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 5 క్యూబ్ చేశానండి. ప్యారెట్లో 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 216. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి కానీ చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ అండి 69. చూస్ ఏ టర్మ్ ఫ్రమ్ ది ఆల్టర్నేట్ గివెన్ బిలో విచ్ బియర్స్ ద సేమ్ రిలేషన్షిప్ విత్ ద థర్డ్ టర్మ్స్ యాజ్ ద రిలేషన్షిప్ ద ఫస్ట్ 2 టర్మ్స్ బియర్. అంటే ఈ క్రింది ఇచ్చిన మొదటి 2 పదాల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని 3వ పదంతో కలిగిన ఐచ్ఛికాల నుండి కనుగొనండి అన్నాడండి. అంటే y² అంటే ఎంత ఇచ్చాడండి, 4 ఈ సేమ్ యాజ్ v² డాష్ అనిడండి. వైకి ఆపోజిట్ ఏమవుతుందండి, బి పొజిషన్ ఎంత అండి, 2. వైకి ఆపోజిట్ లెటర్ ఏంటండి, మనకు వచ్చేసి బి అవుతుందండి. వైకి ఆపోజిట్ లెటర్ బి అంటే ఎంత, 2² అంటే ఎంత అండి, 4. ఇదిగోండి 4. నెక్స్ట్ అండి వికి ఆపోజిట్ ఏమవుతుందండి, ఈ పొజిషన్ ఎంత, 5. అంటే స్క్వేర్ అన్నాడు కాబట్టి 5² అంటే ఎంత వచ్చిందండి, 25. అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి, సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. ఓకేనండి. సెకండ్ ఆప్షన్ వైకి ఆపోజిట్ బి అంటే 2² కాబట్టి 4 అండి. నెక్స్ట్ వి అండి, వికి ఆపోజిట్ ఈ అంటే 5² అంటే ఎంత, 25. అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి, సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే నెక్స్ట్ 70 క్వశ్చన్ అండి. వాట్ కమ్స్ ఇన్ ద బ్లాంక్ ప్లేసెస్ ఇన్ ద నెంబర్ సిరీస్ గివెన్ బిలో. ఈ క్రింది ఇవ్వబడిన సంఖ్యా శ్రేణిలో ఖాళీ స్థలంలో ఏమి వస్తుంది అన్నాడండి. ఒకసారి చూస్తే 0, 3, 6, 15, 24, డాష్ 54 అని ఇచ్చాడండి. 0 3 అయిందంటే ఎంత అండి, +3. 6 అయిందంటే +3. 6 15 అయిందంటే +9. 15 24 అంటే ఎంత అండి, +9. నెక్స్ట్ కానీ చూస్తే +3 + 6 అంటే 3. అంటే 3² అంటే 9. 9² అంటే 81. 24 + 81 అంటే ఎంత వచ్చిందండి, మనకి 54 రావాలి. కానీ ఏమైనా పాసిబుల్ ఉందా, లేదండి. అంటే ఈ 3కి ఈ 6కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి, +6. అంటే 9 + 6 అంటే ఏమవుతుందండి, మనకి 15. అంటే 24 + 15 అంటే 39. 39 + 15 అంటే ఎంత వచ్చిందండి, 54. అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి, 39 కరెక్ట్ అవుతుందండి. అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి, థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్. ఎందుకు సార్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందంటే 39. ఒకసారి కానీ చూసినట్టయితే ఒకసారి చూడండి, ఒకసారి ఇక్కడ +3 వచ్చింది. ఈ +3కి +9కి మధ్య డిఫరెన్స్ +6. అంటే 9 + 6 అంటే 15. అంటే 24 + 15 అంటే 39. 39 + 15 అంటే ఎంత అండి, 54 అవుతుందండి. అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అండి, 39 ఏ ఆప్షన్లో ఉందండి, థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ కానీ చూసినట్టయితే చూస్ ద టర్మ్ ఫ్రమ్ ది ఆల్టర్నేట్ గివెన్ బిలో విచ్ బియర్స్ ద రిలేషన్షిప్ విత్ ద థర్డ్ టర్మ్స్ యాజ్ ద రిలేషన్షిప్ విత్ ద ఫస్ట్ 2 టర్మ్స్ బియర్. ఈ క్రింది ఇచ్చిన మొదటి 2 పదాల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని 3వ పదంతో కలిగిన పదాన్ని ఐచ్ఛికాల నుండి కనుగొనండి అన్నాడండి. ఏమిచ్చాడంటే అస్సాం. ఓకే అండి. అస్సాం రాష్ట్రం యొక్క బిహు. అస్సాం రాష్ట్రం యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఏంటండి, బిహు. అదేవిధంగా కేరళ రాష్ట్రం యొక్క క్లాసికల్ డ్యాన్స్ అడిగాడండి. ఓకే అండి.
అస్సాం రాష్ట్రం యొక్క క్లాసికల్ డ్యాన్స్ వచ్చేసి బిహు అయితే కేరళ రాష్ట్రం యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఏమవుతుందండి మనకి కథాకళి అవుతుందండి. ఓకే అండి, కథాకళి మన ఆన్సర్ అవుతుందండి. ఓకే అండి, అస్సాంకి బిహు, కేరళకు వచ్చేసి కథాకళి అండి. అదేవిధంగా కథాకళి అండి. ఓకే అండి, కేరళకు వచ్చేసి కథాకళి. నెక్స్ట్ కూచిపూడి. కూచిపూడి ఎక్కడ ఉందండి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండిద్దండి క్లాసికల్ డ్యాన్స్. ఓకే అండి, కూచిపూడి. నెక్స్ట్ భరతనాట్యం అండి. భరతనాట్యం ఎక్కడ ఉండిద్దండి తమిళనాడులో ఉండిద్దండి భరతనాట్యం. అదేవిధంగా కథక్ అండి. కథక్ వచ్చేసి ఏ రాష్ట్రం క్లాసికల్ డ్యాన్స్ అండి యూపీ క్లాసికల్ డ్యాన్స్ అండి కథక్. అదేవిధంగా మన తెలంగాణ క్లాసికల్ డ్యాన్స్ ఏంటండి పేరిణి నృత్యం అండి, పేరిణి నృత్యం. ఓకే అండి, నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి ఇఫ్ స్టార్ డినోట్స్ మల్టిప్లికేషన్ అండ్ ఎట్ ది రేట్ అంటే ఎడిషన్, అదేవిధంగా డెల్టా డివిజన్ అండ్ సబ్ట్రాక్షన్, దెన్ ఒకసారి చూస్తే 7 8 డెల్టా 2 స్టార్ 5 ఎట్ ది రేట్ ఇచ్చాడండి. ఎట్ ది రేట్ 3 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడండి. 7 ఒకసారి చూస్తే మనకు వచ్చేసి ఏమిచ్చాడంటే స్టార్ అండి. స్టార్ డినోట్స్ ఏమిచ్చాడండి ఇంటూ అది మల్టిప్లికేషన్ ఇచ్చాడండి. ఎట్ ది రేట్ అంటే ఏమిచ్చాడండి ప్లస్. ఓకే, అదేవిధంగా డెల్టా అంటే ఏమిచ్చాడండి డివైడెడ్ బై, అదేవిధంగా సబ్ట్రాక్షన్ ఇచ్చాడండి. 7 - 8 ఓకే అండి, డెల్టా అంటే డివైడెడ్ బై 2, స్టార్ అంటే ఇంటూ 5, ఎట్ ది రేట్ అంటే +3 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడండి. ఒకసారి చూస్తే మనకు తెలుసు కండి రూల్ ఏంటుందండి మనకి BODMAS. ఫస్ట్ డివిజన్కి వెళ్ళాలండి, మల్టిప్లికేషన్ ఎడిషన్ చూడాలి, 4 సబ్ట్రాక్షన్ చూడాలండి. ఒకసారి చూస్తే 7 - 8/2 అంటే ఎంత అండి 4 × 5 + 3. ఓకే అండి, క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇంటూ చూడాలండి. 7 - 4 5 are ఎంత అండి 20 + 3 = క్వశ్చన్ మార్క్. 7 + 3 అంటే 10 - 20 = క్వశ్చన్ మార్క్. అంటే 20 - 10 అంటే 10 అండి, పెద్దదానికి ఏ గుర్తుందండి మైనస్. అంటే మన ఆన్సర్ ఏమొచ్చిందండి -10. అంటే -10 ఏ ఆప్షన్లో ఉందండి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. ఓకేనండి, యథావిధిగా మన రూల్ ఏనండి -10 ఆన్సర్. ఓకేనండి, నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి నెక్స్ట్ చూస్తే స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే స్టేట్మెంట్ అండి 73 క్వశ్చన్. M > P > F, అదేవిధంగా E D B = A. నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి R <Y = E F ఇచ్చాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే తీర్మానాలు చూస్తే కన్క్లూజన్స్ అండి. కన్క్లూజన్ 1 కానీ చూసినట్టయితే ఒకసారి M D అండి. ఒకసారి M D అంటే ఒకసారి చూసినట్టయితే మనం M D ఒకసారి M నుంచి Dకి వెళ్ళాలండి. ఒకసారి చూస్తే M P F, అదేవిధంగా ఎవరు రిపీట్ అవ్వాలండి F రిపీట్ అవ్వాలండి. F రిపీట్ అవ్వాలంటే ఎందుకు సార్ అంటే మనకి ఇక్కడ D ఛాన్స్ ఉండాలండి. D కాడికి వెళ్ళాలంటే ఎవరితో వెళ్ళాలండి చూద్దాం ఒకసారి. F సేమ్ ఆర్ రివర్స్ ఉన్నాయండి, రివర్స్ ఉన్నాయండి. F రిపీట్ అయ్యండి, F నుంచి రివర్స్ అండి. అంటే గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి లెస్ దాన్ E. నెక్స్ట్ ఎవరు రిపీట్ అవ్వాలండి E రిపీట్ అవ్వాలండి. E D వచ్చిందండి. ఓకే అండి, నెక్స్ట్ చూస్తే M P F లెస్ దాన్ E. నెక్స్ట్ అండి ఎవరు వస్తారండి D. అంటే సేమా ఆపోజిటా అంటే ఆపోజిట్ వచ్చిందండి. ఆపోజిట్ ఉంటే ఎన్ని గుర్తులు రావాలి సార్ మనకి 3 గుర్తులు రావాలండి. అంటే ఒకసారి పాసిబిలిటీ అవుతుందండి. ఎలా అంటే ఒకసారి M D అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా ఇంకా చూసినట్టయితే M D అయ్యే ఛాన్స్ కూడా ఉంది. నెక్స్ట్ కానీ చూసినట్టయితే M = D అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అంటే మనకి ఆపోజిట్ వస్తాయి కాబట్టి ఎన్ని గుర్తులు వస్తాయండి 3 గుర్తులు. అంటే దీన్ని ఏమంటారండి పాసిబిలిటీ కేస్ అంటారండి. ఓకేనండి, M D అయ్యే ఛాన్స్ ఉంది,
ఎం లెస్ దాన్ డి అయ్యే ఛాన్స్ ఉంది, ఎం ఈక్వల్ టు డి అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అంటే దీన్ని ఏమంటారు, పాసిబిలిటీ కేసు అంటారండి. పాసిబిలిటీ కేసు అన్నారు కానీ కన్క్లూజన్స్లో ఏమి ఇచ్చాడు, ఎం గ్రేటర్ దాన్ డి అని ఇచ్చాడు. ఎం గ్రేటర్ దాన్ డి మాత్రమే రైట్ ఇచ్చాడు. కానీ ఇక్కడ లెస్ దాన్ రావచ్చు, ఈక్వల్ రావచ్చు. అంటే సరైనది అవుతుందా అంటే కాదండి. ఫస్ట్ కన్క్లూజన్ ఏమవుతుందండి, సరైన తీర్మానం అయితే కాదండి. నెక్స్ట్ రెండో చెక్ చేస్తున్నానండి. రెండో తీర్మానం ఏమిచ్చాడంటే, తీర్మానం 2 ఏమిచ్చాడంటే ఆర్ గ్రేటర్ దాన్ బి అని ఇచ్చాడండి. అంటే ఆర్ ఇక్కడ ఉందండి, ఒకసారి చూస్తే ఆర్ గ్రేటర్ దాన్ వై ఈక్వల్ టు ఈ. నెక్స్ట్ మనకు బి రావాలంటే ఎక్కడి నుంచి ఛాన్స్ ఉందండి, ఈతో ఛాన్స్ ఉందండి. మరలా ఎవరు రిపీట్ అవ్వాలి, ఈ తర్వాత ఎవరున్నారండి, డి గ్రేటర్ దాన్ డి గ్రేటర్ దాన్ బి ఛాన్స్ ఉందండి. ఆర్ గ్రేటర్ దాన్ వై అంటే వై ప్లేస్లో ఈక్వల్ టు పెట్టవచ్చు, ఈక్వల్ టు ప్లేస్లో ఏమైనా పెట్టవచ్చు అండి. నేను ఈక్వల్ టు పెడుతున్నా, ఈక్వల్ టు వై ప్లేస్లో ఈ పెట్టానండి, గ్రేటర్ దాన్ డి గ్రేటర్ దాన్ బి. ఇప్పుడు కానీ చూస్తే ఆర్కి బికి గ్రేటర్ దాన్ ఉంటే ఏమి రావాలా, మనకి గ్రేటర్ దాన్ రావాలా. అంటే ఆర్ గ్రేటర్ దాన్ బి అంటే మనకి ఏమొచ్చిందండి, మనకు వచ్చేసి ఆర్ గ్రేటర్ దాన్ బి వచ్చిందండి. అంటే మనకు కూడా ఈ తీర్మానంలో ఆర్ గ్రేటర్ దాన్ బీనే కదా ఇచ్చింది. అంటే ఏం రైట్ అవుతుందండి, తీర్మానం 2 మాత్రమే సరైనది అవుతుంది. అంటే మనకి ఏమవుతుందండి, కేవలం తీర్మానం 2 మాత్రమే సరైనది అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి చూద్దాం. ఫైండ్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఈ క్రింది ఇచ్చిన ప్రశ్నలో లోపించిన అక్షర సమూహాన్ని గుర్తించండి అన్నాడు. ఒకసారి చూస్తే జే టు జెడ్, నెక్స్ట్ చూస్తే కే ఫోర్ ఎక్స్, నెక్స్ట్ చూస్తే ఐ 7V డాష్, నెక్స్ట్ కానీ చూసినట్టయితే నెక్స్ట్ 7 డాష్, నెక్స్ట్ హెచ్ 16R, నెక్స్ట్ అదేవిధంగా M22P. ఒకసారి కానీ చూసినట్టయితే మనం ఒకసారి ఇలా చూస్తే 3తో ఇచ్చాడండి. ఒకసారి చూస్తే జే పొజిషన్ 10, కే పొజిషన్ 11, ఐ పొజిషన్ 9, హెచ్ పొజిషన్ 8, ఎం పొజిషన్ 13. ఒకసారి చూస్తే 10 11 అయిందంటే +1, 11 9 అయిందంటే -2. అంటే +1 -2. నెక్స్ట్ ఏం రావాలండి, +3 రావాలండి. 9 + 3 అంటే 12 పొజిషన్ ఎల్. నెక్స్ట్ ఏం రావాలండి, -12 - 4 అంటే ఎంత వచ్చిందండి, 8. నెక్స్ట్ మైనస్ తర్వాత ఏం రావాలండి, +8 + 5 అంటే ఎంత అండి, 13. అంటే +1 -2 ఆల్టర్నేట్ వెళ్ళాడండి, ప్లస్ మైనస్ని. ఓకే అండి, 1 2 3 4 5కి ఆల్టర్నేటివ్ +-తో వెళ్ళాడండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి రెండో చూసినట్టయితే సిరీస్ 2 4 అయిందంటే ఎంత, +2, 4 7 అయిందంటే +3. అంటే +2 +3 అండి. నెక్స్ట్ ఏం రావాలండి, +5 రావాలండి. ఓకే అండి, +4 చూద్దాం. 2 3 7 + 4 అంటే ఏమవుతుందండి, 11. 7 + 4 అంటే 11. ఇగోండి 11. 11 +2 +3 +4. నెక్స్ట్ ఏం రావాలి, +5. 11 + 5 అంటే ఎంత అండి, 16. మరలా 16 + 6 అంటే ఎంత అండి, 26. అంటే సెకండ్ కాంబినేషన్ +2 +3 +4 +5 +6తో వచ్చాడండి. నెక్స్ట్ థర్డ్ కాంబినేషన్ చెక్ చేద్దాం. 26 24 22 18 16. థర్డ్ కాంబినేషన్ 26 24 అంటే -2, 24 22 అంటే -2, 22 - 2 అంటే 20 పొజిషన్ T, 20 - 2 అంటే 18, 18 - 2 అంటే 16. అంటే మన ఆన్సర్ ఏమొచ్చిందండి, L11T అనేది ఏ ఆప్షన్ వచ్చిందండి మనకి, 4th ఆప్షన్ ఈజ్ రైట్. ఓకేనండి, L11T మన ఆన్సర్ వచ్చిందండి, 4th ఆప్షన్ ఈజ్ రైట్. ఓకే అండి, నెక్స్ట్ కానీ చూసినట్టయితే 75 క్వశ్చన్ చూద్దామండి ఒకసారి. ఓకే అండి, ఇన్ ఏ సర్టన్ కోడ్ BIR LENAC మీన్స్, BIR నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి, LENAC మీన్స్ ఏమని ఇచ్చాడండి, గ్రీన్ అండ్ టేస్టీ. మిక్స్డ్ కోడింగ్లో ఇచ్చాడండి క్వశ్చన్, గ్రీన్ అండ్ టేస్టీ అని ఇచ్చాడండి, మిక్స్డ్ కోడింగ్ అండి. నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ PIC నెక్స్ట్ NAC PIC NAC HOR అని ఇచ్చాడండి. అంటే మన ఆన్సర్ ఏమొచ్చిందండి, మీన్స్ అండి టొమాటో ఈజ్ గ్రీన్ అని ఇచ్చాడండి.
టమాటో ఈజ్ గ్రీన్ అని ఇచ్చాడండి, టమాటో ఈజ్ గ్రీన్. నెక్స్ట్ కానీ చూసినట్టయితే సిఓసి బిఐఆర్ హెచ్ఓఆర్ అని ఇచ్చాడండి, బిఐఆర్ హెచ్ఓఆర్ అని ఇచ్చాడండి. హెచ్ఓఆర్ మీన్స్ ఏమని ఇచ్చాడండి, ఫుడ్ ఈజ్ టేస్టీ, ఫుడ్ ఈజ్ టేస్టీ అని ఇచ్చాడండి, ఫుడ్ ఈజ్ టేస్టీ అని ఇచ్చాడండి. మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మీన్స్ టమాటో ఈజ్ టేస్టీ. కోడ్ దేనికి కనుక్కోమన్నాడండి, టమాటో ఈజ్ టేస్టీ అనే దానికి కోడ్ కనుక్కోమన్నాడండి, టమాటో ఈజ్ టేస్టీ అనే పదానికి కోడ్ కనుక్కోమన్నాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే ఒకసారి ఇక్కడ మిక్స్డ్ కోడింగ్ కాబట్టి కామన్ చూస్తున్నాయండి, ఇక్కడ బిఐఆర్ ఉంది. ఒకసారి కానీ చూస్తున్నట్టయితే మనం ఒకసారి ఇక్కడ బిఐఆర్ ఉంది, ఒకసారి ఇక్కడ బిఐఆర్ ఉందండి, ఇక్కడ కూడా ఏముందండి బిఐఆర్. అంటే 1-3లో బిఐఆర్ అంటే బిఐఆర్ కామన్గా ఏముందండి మనకి బిఐఆర్ అంటే 1-3లో కామన్ ఏముందండి బిఐఆర్ అంటే గ్రీను ఫుడ్ అంటే మనకి ఏముందండి టేస్టీ అంటే మనకి బిఐఆర్ కోడ్ ఏంటండి టేస్టీ, TASTY టేస్టీ అని ఇచ్చాడండి. నెక్స్ట్ కానీ చూస్తే ఒకసారి కానీ చూసినట్టయితే నెక్స్ట్ చూస్తే ఇప్పుడు ఎల్ఈ ఉంది, ఎల్ఈ ఉందా లేదండి, ఎన్ఏసి ఉంది, ఎన్ఏసి కూడా ఉందండి. ఇక్కడ ఎన్ఏసి ఇక్కడ ఎన్ఏసి ఈ రెండిటిలో కామన్ ఏముందండి మనకి గ్రీన్ అని ఉందండి, గ్రీన్ అంటే మనకి ఎన్ఏసి కోడ్ ఏమవుతుందండి ఎన్ఏసికి గ్రీన్ అవుతుందండి, ఎన్ఏసికి గ్రీన్. నెక్స్ట్ కానీ చూసినట్టయితే అదేవిధంగా నెక్స్ట్ కానీ చూసినట్టయితే మళ్ళీ ఇక్కడ చూస్తే ఇక్కడ ఎల్ఈ ఒకటే మిగిలిందండి, పిఐసి ఉంది, ఇక్కడ హెచ్ఓఆర్ ఉందండి, హెచ్ఓఆర్ ఈ రెండింటిలో కామన్ ఏముందండి ఐఎస్ఈజ్ ఉందండి. అంటే మరి హెచ్ఓఆర్ కోడ్ ఏంటండి, హెచ్ఓఆర్ కోడ్ ఐఎస్ఈజ్ అవుతుందండి, హెచ్ఓఆర్ కోడ్ ఏమవుతుందండి ఐఎస్ఈజ్ అవుతుందండి. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ మనకు మిగిలింది ఏమున్నాయండి సింగిల్. ఇక్కడ ఎల్ఈ మిగిలిందండి, ఎల్ఈ మిగిలితే ఎల్ఈ కోడ్ ఏమవుతుందండి, ఇక్కడ ఏం మిగిలిందండి అండ్ అవుతుందండి, ఎల్ఈ కోడ్ వచ్చేసి అండ్ అవుతుందండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మరలా ఇక్కడ పిఐసి ఇక్కడ ఏం మిగిలిందండి టమాటో మిగిలిందండి, మరి పిఐసి కోడ్ ఏమవుతుందండి టమాటో. ఓకే అండి, పిఐసి కోడ్ టమాటో. ఇక్కడ ఏం మిగిలిందండి సిఓసి కోడ్ ఏమవుతుందండి ఫుడ్ అవుతుందండి, సిఓసి కోడ్ ఫుడ్ అవుతుందండి. కానీ మనకి ఏం కనుక్కోమన్నాడండి, ఏమి ఇచ్చాడండి మనకి టమాటో ఈజ్ టేస్టీ అనే పదాన్ని ఏ విధంగా కోడ్ చేశారు అన్నాడండి టమాటో. ఓకే అండి, టమాటో ఇక్కడ టమాటో ఇచ్చాడండి, టమాటో కోడ్ ఇక్కడ ఏముందండి పిఐసి అంటే టమాటో కోడ్ పిఐసి. నెక్స్ట్ కానీ చూస్తే ఐఎస్ఈజ్ కోడ్ ఏం చేస్తున్నాడండి హెచ్ఓఆర్, ఐఎస్ఈజ్ కోడ్ ఏం చేశాడు హెచ్ఓఆర్ అని కోడ్ చేశాడు. నెక్స్ట్ దేనికి కావాలి టేస్టీ కావాలి, టేస్టీ ఎక్కడుందండి మనకు వచ్చేసి బిఐఆర్, టేస్టీ కోడ్ ఏముందండి బిఐఆర్ అంటే ఇక్కడ మనకి ఏం రాయాలండి బిఐఆర్ అంటే మనకి పిఐసి హెచ్ఓఆర్ బిఐఆర్. ఒకసారి చూస్తే బిఐఆర్ ఎల్ఈ హెచ్ఓఆర్ ఉందా లేదండి. నెక్స్ట్ చూస్తే పిఐసి ఓకే అండి, టేస్టీ కోడ్ ఏందో ఒకసారి చూస్తే టేస్టీ కోడ్ బిఐఆర్ ఓకే అండి, బిఐఆర్ ఈ రెండింటిలో కామన్ ఏముందండి టేస్టీ. పిఎస్సి హెచ్ఓఆర్ బిఐఆర్ ఓకే అండి. నెక్స్ట్ పిఐసి హెచ్ఓఆర్ ఎన్ఏసి అని ఇచ్చాడండి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ చూస్తే హెచ్ఓఆర్ బిఐఆర్ ఎన్ఐసి, హెచ్ఓఆర్ బిఐఆర్ ఎన్ఏసి అని ఇచ్చాడు. నెక్స్ట్ నన్ ఆఫ్ దిస్ అని ఇచ్చాడండి, పిఎస్సి హెచ్ఓఆర్ ఎన్ఏసి ఓకే అండి. టేస్టీకి చూస్తే ఒకసారి చూస్తే టేస్టీకి ఏమని ఉందండి ఒకసారి పిఐసి రైటే. నెక్స్ట్ ఎన్ఏసి ఈ రెండింటిలో కామన్ ఏముందంటే ఒకసారి చూస్తే టేస్టీ అని ఉందండి. ఓకే అండి, పిఐసి హెచ్ఓఆర్ ఎన్ఎస్సి అంటే పిఐసి హెచ్ఓఆర్ బిఐఆర్ అంటే దానికి ఏమొచ్చిందండి ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ దిస్, పైవేవి కావు మన ఆన్సర్ వచ్చిందండి. ఓకే అండి, పైవేవి కావు వచ్చిందండి. ఓకే అండి, నెక్స్ట్ కానీ చూసినట్టయితే నెక్స్ట్ స్టేట్మెంట్ ఆల్ వాచెస్ ఆర్ ఆర్నమెంట్స్. నెక్స్ట్ ఆల్ క్లాక్స్ ఆర్ వాచెస్. కన్క్లూజన్స్ ఆల్ ఆర్నమెంట్స్ ఆర్ క్లాక్స్, ఆల్ క్లాక్స్ ఆర్ ఆర్నమెంట్స్. ప్రకటన చూస్తే అన్ని వాచీలు ఏమవుతున్నాయంటండి మనకి ఆర్నమెంట్స్ అంటే ఆభరణాలు అవుతున్నాయంటండి, అన్ని వాచీలు ఆభరణాలు. నెక్స్ట్ అన్ని క్లాక్కులు ఏమవుతున్నాయంట, అన్ని క్లాక్కులు వాచీలు అవుతున్నాయంట.
అంటే ఒకసారి కానీ చూసినట్టయితే కింద నుంచి పైకి చదివితే అన్నీ అని చదవాలండి, ఆల్ అని చదవాలి. పైనుంచి కిందకు వస్తే సమ్ కొన్ని అని చదవాలండి. ఒకసారి తీర్మానాలు చూసినట్టయితే అన్ని క్లాక్లు ఏమవుతాయి, వాచ్లు అవుతాయి, సరైనది. అన్ని క్లాక్లు ఏమవుతాయి, ఆభరణాలు, ఇది కూడా సరైనది. కొన్ని ఆభరణాలు ఏమవుతాయి, వాచ్లు అవుతాయి, ఇది కూడా సరైనది. కొన్ని ఆభరణాలు ఏమవుతాయి, క్లాక్లు, ఇది కూడా సరైనది. కొన్ని వాచ్లు ఏమవుతాయి, క్లాక్లు అవుతాయి, ఇది కూడా ఏమవుతుందండి, ఈ తీర్మానం కూడా సరైనదే అవుతుందండి. నెక్స్ట్ కానీ చూస్తే ఫస్ట్ తీర్మానం 1, అన్ని ఆభరణాలు క్లాక్లు అన్నాడండి. ఆభరణాల నుంచి క్లాక్లు కంటే పైనుంచి కిందకు వస్తున్నాడు. పైనుంచి కిందకు వస్తే అన్నే కొన్ని అని చదవాలి, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడండి, అన్నీ అని ఇచ్చాడు. అంటే ఫస్ట్ తీర్మానం ఏమవుతున్నాయి, సరైనది అయితే కాదు. రెండో తీర్మానం అన్ని క్లాక్లు ఆభరణాలు అని ఇచ్చాడండి. క్లాక్కుల నుంచి పైకి వెళ్ళాడండి. అంటే కింద నుంచి పైకి వెళ్తే ఏమని చదవాలి, అన్నీ అని చదవాలి, ఆల్ అని చదవాలి. నెక్స్ట్ చూస్తే అన్ని క్లాక్లు ఏమైనాయి, ఆభరణాలు. అంటే ఈ తీర్మానం 2 ఏమవుతుందండి, సరైనది అవుతుంది. అంటే కేవలం తీర్మానం 2 మాత్రమే సరైనది అవుతుంది. ఓకేనండి, కేవలం తీర్మానం 2 మాత్రమే సరైనది అవుతుంది. నెక్స్ట్ కానీ చూస్తే ఫోర్త్ ఆప్షన్ చూస్తే ఒకసారి చూస్తే 77, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ సెలెక్ట్ ద వన్ విచ్ ఈస్ ద డిఫరెంట్ ఫ్రమ్ అదర్ 3 ఆల్టర్నేటివ్స్ అని ఇచ్చాడు. ఈ క్రింది ప్రశ్నలు 4 ఆప్షన్లో భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నాడు. యుఎఫ్ఎక్సి, ఎస్హెచ్బివై, నెక్స్ట్ చూస్తే ఎస్హెచ్బివై అండి, ఎస్హెచ్బివై. మూడోది చూస్తే టీజీపీకే. నెక్స్ట్ నాలుగోది చూస్తే వైఏఐక్యూ అని ఇచ్చాడండి, వైఏఐక్యూ. ఇప్పుడు కానీ చూసినట్టయితే ఒకసారి యూకి ఆపోజిట్ ఏందండి, ఎఫ్. సికి ఆపోజిట్ ఎక్స్, సరిపోయిందండి, ఆపోజిట్ వర్డ్స్. ఎస్కి ఆపోజిట్ హెచ్, బికి ఆపోజిట్ వై, సరిపోయిందండి. నెక్స్ట్ టీకి ఆపోజిట్ జి, పీకి ఆపోజిట్ కే, సరిపోయింది. మరి వైకి ఆపోజిట్ ఏం రావాలా, బి రావాలా, ఐకి ఆపోజిట్ ఆర్ రావాలి. కానీ ఇది మాత్రం ఏమవుతుందండి, సరైనదైతే కాదు. అంటే 3 తీర్మానాలు ఒకే విధంగా ఉండాలి, డిఫరెంట్. చూస్తే 1 కానీ 2 కానీ 3 కానీ ఆపోజిట్ ఇచ్చాడు. ఫోర్త్ ఆప్షన్ ఆపోజిట్ ఉందా, లేదండి, ఆపోజిట్ అయితే లేదు. అంటే దీంట్లో భిన్నంగా ఉన్న ఆన్సర్ ఏంటండి మనకి, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్, ఆపోజిట్ అండి. ఓకే అండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆడ్ వన్, ఈ క్రింది వానిలో భిన్నమైనది ఏది. ఫస్ట్ వన్ ఏంటండి, ఉలార్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి, సరస్సులు ఇచ్చాడండి. లోక్తక్ ఏమిచ్చాడండి, లోక్తక్. నెక్స్ట్ ఏమిచ్చాడండి, గోవింద సాగర్ ఏమిచ్చాడండి, గోవింద సాగర్. 4 ఏమిచ్చాడండి, లోనార్ ఏమిచ్చాడండి, లోనార్. ఇలాగని చూసినట్టయితే మనకి ఓలార్ అండి, మంచినీటి సరస్సు అండి. భారతదేశంలో మంచినీటి సరస్సు ఏంటండి, ఓలార్. లోక్తక్ కూడా ఏమవుతుందండి, లోక్తక్ కూడా మంచినీటి సరస్సు అండి. గోవింద సాగర్ అని కృత్రిమంగా తయారు చేసిన మంచినీటి సరస్సు అండి. లోనార్ సరస్సు అండి, లోనార్ సరస్సు ఏమవుతుందండి మనకి, ఉప్పు నీటి సరస్సు అవుతుందండి, సాల్ట్ అవుతుందండి. ఓకే అండి. ఉప్పు నీటి సరస్సు ఎక్కడుందండి, మణిపూర్ రాష్ట్రంలో ఉండిందండి. తేలేడ సరస్సు అని కూడా అంటారండి. ఓకేనండి. లోనార్ సరస్సు ఎక్కడుందండి, ఉప్పు నీటి సరస్సు అండి, మణిపూర్ రాష్ట్రంలో ఉండిద్దండి. ఓలార్ వచ్చి జమ్మూ కాశ్మీర్లో ఉండిద్దండి. ఓకే అండి, జమ్మూ కాశ్మీర్లో ఉండిద్ది. అంటే దీంట్లో మంచినీటి సరస్సు, ఓలారే మంచినీటి సరస్సే. లోక్తక్ కూడా ఏం సరస్సు అండి, మంచినీటి సరస్సే. గోవింద సాగర్ కూడా ఏమవుతుందండి, మంచినీటి సరస్సే. కానీ ఓలార్ అనేది, లోనార్ అనేది ఏమవుతుందండి, లోనార్ సరస్సు అనేది ఉప్పునీటి సరస్సు అండి. అంటే దీంట్లో భిన్నంగా ఉన్న ఆప్షన్ ఏంటండి, లోనార్. అంటే ఇది మాత్రమే ఉప్పునీటి సరస్సు, రిమైనింగ్ 3 ఏమవుతాయండి, మంచినీటి సరస్సులు అవుతాయండి. ఓకే అండి. భారతదేశంలో ఉన్న సరస్సుల మీద క్వశ్చన్ పడింది చూడాలి ఒకసారి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ వన్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద 3 ఆల్టర్నేటివ్స్ అని ఇచ్చాడు. ఈ క్రింది ప్రశ్నలో 4 ఆప్షన్లో భిన్నమైన దాన్ని గుర్తించండి. 5 - 8, 17 - 32, అదేవిధంగా వచ్చేసి 19 - 38, అదేవిధంగా ఫోర్త్ వన్ వచ్చేసి 21 - 40 అని ఇచ్చాడండి. ఒకసారి చూస్తే 5 - 1, 5 - 1 అంటే 4, 4 2 జార్ ఎంత అవుతుందండి, 8, ఇదిగోండి 8. నెక్స్ట్ చూస్తే 17 - 1 అంటే 16, 16 2 జార్ ఎంత అవుతుందండి, 32, ఇదిగో 32. 19 - 1 18, 18 2 జార్ ఎంత అండి, 36 రావాలి. కానీ ఇక్కడ ఎంత వచ్చింది, 38. అంటే దీంట్లో రాంగ్ ఆప్షన్ ఏంటండి, థర్డ్. నెక్స్ట్ చూస్తే 21 - 1 అంటే 20,
22 జార్ ఎంత అవుతుందండి 40. అంటే దీంట్లో మనకి ఏది రాంగ్ అవుతుందండి థర్డ్ ఆప్షన్ అండి. అంటే మనకి ఏది రైట్ 19 - 38. అంటే ఏ ఆప్షన్ రాంగ్ అవుతుందండి మనకి 19 - 38. యాక్చువల్గా 36 రావాలి, కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడండి 38 ఇచ్చాడు థర్డ్ ఆప్షన్లో. అంటే నెక్స్ట్ గేమ్ చూసినట్టయితే ఒకసారి వాట్ కమ్స్ ఇన్ ద బ్లాంక్ ప్లేసెస్ ఇన్ ద నెంబర్ సిరీస్ గివెన్ బిలో. ఈ క్రింది ఇవ్వబడిన సంఖ్యా శ్రేణిలో ఖాళీ స్థలంలో ఏమి వస్తుంది అన్నాడండి. ఒకసారి చూస్తే 5, 4, 6, 15, 56 డాష్. ఒకసారి చూస్తే 5 4 అయిందంటే 5 × 1 - 1 అండి. దేని బట్టి మల్టిప్లికేషన్ చేస్తున్నానో దాన్ని సబ్ట్రాక్షన్ చేస్తానండి. 5 1 జార్ ఎంత అండి 5. 5 - 1 అంటే 4. ఇదిగోండి 4. 4 × 2 - 2 అండి. 4 2 జార్ ఎంత 8. 8 - 2 అంటే ఎంత 6. సరిపోయిందండి. నెక్స్ట్ 6 × 3 అంటే 18. 18 - 3 అంటే 15. అదిగోండి 15. నెక్స్ట్ 15 × 4 - 4. 15 4 జార్ 60. 16 - 4 అంటే ఎంత అండి 56. నెక్స్ట్ చూస్తే 56 1తో అయిపోయింది. 2 3 4. నెక్స్ట్ అండి 56 × 5 - 5. 56 5 జార్ ఎంత వచ్చిందండి మనకి 280 వచ్చిందండి. 280 - 5. 280 - 5 అంటే ఎంత అండి 275. అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి, కంప్లీట్. ఓకే అండి, ఐ విల్ మీట్ నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.